ప్రొఫైల్ చదువుతాను, జస్ట్ గెస్ ఆయన ఏ ప్రొఫెషన్లో ఉండొచ్చో ఒకసారి గెస్ చేయండి, ఓకేనా? రైట్. సో హీ హాస్ డన్ హిజ్ ఎలక్ట్రానిక్ కామర్స్ పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత he went on to pursue his MBA in computers from Spain, బార్సిలోనాలో ఉన్న స్పెయిన్లో ఉన్న బార్సిలోనాలో he has done his MBA. దాని తర్వాత he started working as a software engineer, 10 సంవత్సరాలు పనిచేశారు. దాని తర్వాత he has spent his NRI life in Spain, USA, Dubai, ఇలాంటి డిఫరెంట్ నేషనాలిటీస్లో ఆయన ఎన్ఆర్ఐగా కూడా బతికాడు. నౌ గెస్ వాట్ హీ మైట్ బి డూయింగ్, అంటే ఏం చేస్తుంటారు ఈయన జాబ్? హీ హాస్ డన్ హిస్ MBA ఫ్రమ్ స్పెయిన్ అండి, ఓకే? సో ఏం చేస్తుండొచ్చు? ఒక మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన అతను, అది ఫారెన్లో కంప్లీట్ చేసిన అతను ఏం చేస్తుండొచ్చు? అగ్రికల్చర్? వాజ్ దట్ ఎ రఫ్ గెస్ ఆర్ క్లియర్ గెస్? వెరీ క్లియర్ గెస్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ మై బ్రదర్. కాకపోతే మీలో ఎవరు కోటీశ్వర్లాగా మిమ్మల్ని హాట్ సీట్ పైకి ఇన్వైట్ చేయలేను. హౌఎవర్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ రైట్. అంత హై క్వాలిఫికేషన్ పెట్టుకుని కూడా నా దేశానికి ఏదో ఒకటి చేయాలి, ఐ వాంట్ టు డెవలప్ మై నేషన్ అని చెప్పేసి ఆ లగ్జరీస్ అన్నీ వదిలేసి, గైజ్ లైక్ విత్ దిస్ క్వాలిఫికేషన్ ఐ థింక్ హీ మైట్ బి ఎర్నింగ్ 6 digit salary, అల్యూరింగ్ జాబ్ డెసిగ్నేషన్ కూడా పొందవచ్చు. బట్ హీ హాస్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ స్టార్టెడ్ ఫార్మింగ్. ఒక రైతుగా తన కెరియర్ని తిరిగి ప్రారంభించారు. 2012 నుంచి ఇండియాలోనే ఉంటూ సాగు చేస్తూ రైతు నేస్తం అవార్డు కూడా అందుకున్న మన సామా ఎల్లారెడ్డి గారిని మీ అందరి కర్తవ్య ధ్వనులతో ఈ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. క్యాన్ వీ హ్యావ్ సామా ఎల్లారెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ విత్ థండింగ్ రెపో. ఏమండి, రైతు బిడ్డలందరికీ కూడా మనం నిర్మోమాటంగా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఈ స్టేజ్ పైకి వెల్కమ్ చేయాలండి. ఒళ్ళు విరుచుకుంటున్నారు ఆయన చప్పట్లు కొట్టమంటే. పెద్ద ఆయన చప్పట్లు కొట్టు బ్రదర్. థ్యాంక్ యూ. సామయ్య ఎల్లారెడ్డి గారు తన ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటారు. సభకు నమస్కారం. నా పేరు సామయ్య ఎల్లారెడ్డి. సో అదంతా కూడా ప్రీవియస్ హిస్టరీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది. సో ఎర్లీ స్టేజ్లో మనం కూడా ప్రతి స్టేజ్లో వెళ్తున్నట్టుగా ఎడ్యుకేషన్ కంప్లీట్ తర్వాత నాకు తగ్గ జాబ్స్ నేను చేస్తూ చూసిన ప్రపంచాన్ని బట్టి, చేసిన జాబ్ని బట్టి నా నెక్స్ట్ కెరియర్ని లేదా పర్మనెంట్ కెరియర్ని ఎంచుకోవడం జరిగింది. వెల్, సో ఇప్పుడు కనుక మనం చూస్తే, సో నేను ఇందులో 12లో ఎంటర్ అయ్యాను, ఫార్మింగ్ సైడ్. కంప్లీట్గా సాఫ్ట్వేర్ జాబ్ ఆ తర్వాత అన్నర్ లైఫ్ వదిలేసి 12లో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్గా ఇనిషియల్గా సో కాల్డ్ ఒకవేళ మనం కనుక ఫార్మింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే, లేదా విలేజ్ సైడ్ వెళ్ళాలనుకుంటే, లేదా కమ్ బ్యాక్ టు ద ఇండియా, ఒకవేళ మనం ఇండియాకి రావాలని అనుకుంటే మనకున్నటువంటి బ్యారియర్స్, మనకున్నటువంటి సమస్యలు, మనకు వచ్చేటువంటి ఇబ్బందులని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు ఎంచుకోవడం జరిగింది. సో మేబీ అయితే దీని తర్వాత, లేదా మీకు ఆల్రెడీ అలాంటి ఐడియాస్ ఉన్నప్పుడు మనము ఫార్మింగ్ సైడ్ రావాలన్నప్పుడు కొంచెం ఏదైతే మోడర్న్ టెక్నిక్స్ని యూజ్ చేయాల్సి వచ్చిందో, అలా ఫార్మింగ్లో పాలియోస్ టెక్నాలజీ అని, సో సార్ ఇంతమంది కమిషనర్ గారు అన్నట్టుగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలియోస్ సిస్టమ్ని మనం ఎంచుకొని దాని ద్వారా ఏదైతే లైఫ్ని మనం ఎంజాయ్ చేసామో, ఏదైతే మోడర్న్ ఎరాలో ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం పనిచేసామో అందులో ఉన్నటువంటి ఎర్నింగ్స్ ఎంతైతే ఉందో అలా ఫార్మింగ్ నుండి కూడా తీసుకునేట్టుగా పాలియోస్ స్టార్ట్ చేసాం జరిగింది. అలా మనం 2012లో పాలియోస్ స్టార్ట్ చేసాం. దాని ద్వారా జైబరా ఫ్లవర్స్ అని కల్టివేషన్ స్టార్ట్ చేసాం. సో ఎందుకు సో మనం ఆ నిర్ణయం తీసుకొచ్చిందంటే, సో ఫారెన్లో, యూరోప్లో లేదా యుఎస్లో మనం ఉన్నప్పుడు, లేదా బయట కంట్రీస్లో, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఈ హైదరాబాద్, ఇండియా కూడా అంతకంటే కొంచెం ఎక్కువనే అయింది. సేమ్ లగ్జరీ లైఫ్ ఉంది, లేదా సేమ్ ప్రెషర్ ఉంటుంది జాబ్స్లో, లేదా ట్రాఫిక్లో కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సర్టన్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత మనం ఆ రూట్లో, ఆ జాబ్లో లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయలేనప్పుడు మెయిన్గా వస్తున్నటువంటి ఐడియా అంటే, ఏ కెరీర్ అయితే మనం పర్మనెంట్ అనుకుంటాం, మనకి ఏ కెరీర్ పర్మనెంట్. సో ఎగ్జాంపుల్, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను, ఇంకోరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోరు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. ఈ ఫీల్డ్స్, ఈ జాబ్స్ ఏవైతే పర్మనెంట్గా ఉంటాయా? డెఫినెట్గా ఉండవు. సో ఏదో ఒక సర్టన్ టైంలో మనం రిటైర్డ్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? సో వాట్ ఈస్ పర్మనెంట్, ఏది పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి ఆలోచించినప్పుడు
లేదా సెకండ్ది ఏ కంట్రీలో మనం ఉంటాం. సో ఎగ్జాంపుల్ నేను యూరోప్లో ఉన్నాను, 2-3 కంట్రీలు జాబ్స్ చేశాను, యూఎస్లో ఉన్నాను, 2-3 స్టేట్స్. ఒక స్టేట్లో జాబ్ వస్తుంది, రోల్ అవుట్ అంటాం, ఇంకో స్టేట్ వెళ్తాం, మళ్ళీ సంథింగ్ షిఫ్ట్ అవుతూనే ఉంటాం. సో కీప్ ఆన్ షిఫ్టింగ్. మనకంటూ ఏ ప్లేస్ స్థిరంగా లేదు అక్కడ. సో చేంజ్ అవుతూ వస్తున్నాం. సో ద మెయిన్ బ్యారియర్, వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటక్కడ? స్టెబిలిటీ, పర్మనెంట్షిప్. నీకంటూ ఒక ప్లేస్ పర్మనెంట్గా లేదు అక్కడ. షిఫ్ట్ అవుతోంది, ఎప్పుడు మారుతోంది. లాంగ్వేజ్ మారుతోంది. నేను స్పానిష్లో పనిచేశాను. సో లాంగ్వేజ్ మారుతూ వస్తుంది, ప్లేస్ మారుతూ వస్తుంది, జాబ్స్ మారుతూ వస్తున్నాయి. సో వీటన్నిటిని చూస్తూ వచ్చినటువంటి ఐడియా, ఏ ప్లేస్ మనది, మనం ఎక్కడి వాళ్ళం, లేదా ఎక్కడికి వెళితే సేఫ్గా పర్మనెంట్గా లాంగ్ టర్మ్ ఒక ప్రొఫైల్ ఎంచుకోగలను అని అంటే నాకు వచ్చిన ఏకైక ఐడియా అగ్రికల్చర్, వ్యవసాయం. సో అలా దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, ఇది ఒక బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, బీయింగ్ ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి మీకు, లేదా నాకు తెలిసి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి ఉండొచ్చు, వీళ్ళకి అది ఒక రిటర్న్ ఎర్నింగ్ సోర్స్గా ఎలా పనిచేస్తుంది? వెదర్ మనం అందులో ఉండే రిటర్న్స్ తీసుకోవచ్చా? అందులో ఏదైతే ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ ఏదైతే రిటర్న్స్ తీసుకోవాలనుకుంటున్నామో మనం అందులో ఉండి క్యాప్చర్ చేయొచ్చా? వెదర్ ఇట్ బికమ్స్ ఏ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ సోర్స్, వెదర్ ఇట్ బికమ్స్ ఏ బెస్ట్ ఎర్నింగ్ సోర్స్ అని కనుక మనం తీసుకుంటే, ఇక్కడ సే ఎగ్జాంపుల్, మనకు ఇండియాలో ఉన్నటువంటి సమృద్ధి అయినటువంటి ఈజీగా అవైలబుల్ ఉన్నది, లేదా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది అగ్రికల్చర్ సెక్టార్కి. అఫ్కోర్స్ మనం సిటీలలో ఉన్నాం, మనం చూస్తుందంతా కూడా మోడర్న్ టెక్నిక్స్ లేదా టెక్నాలజీ ఈ సైడ్, ఐటీ సైడ్ కానీ, ఫార్మస్యూటికల్ సైడ్ కానీ వెళ్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం కెరీర్ని ఎంచుకుంటూ ఉంటామో ఏమడుగుతారో మనల్ని, ఏ ప్లేస్లో మనం ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నామా, విలేజ్లో ఉన్నామా, లేకపోతే యూఎస్లో ఉన్నామా, దే ఫీల్డ్ మనం ఎంచుకోవచ్చు అని మనల్ని కనుక ఎవరైనా అడిగితే మనం ఎలాంటి ఫీల్డ్ ఎంచుకుంటాం? ఆ ప్రాంతానికి అనువైనది ఎంచుకుంటాం. ఇజంట్ ఇట్? ఈజీగా అక్కడే ఈజీగా మనం చేసేటువంటి జాబ్స్ ఎంచుకుంటాం. అలాగే ఇండియాలో ఉన్నటువంటి అవైలబిలిటీ, లేదా ఇండియాలో ఉన్నటువంటి ఛాన్సెస్ దేనికి ఎక్కువ ఉన్నాయంటే అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ ఉంటాయి. స్టిల్ మనం చూడొచ్చు 60% అగ్రికల్చర్ పై డిపెండ్ అయ్యారు. ఇవాళ మనం చాలా అంటే కొద్ది మంది మాత్రమే ఎంప్లాయ్మెంట్ గురించి వెతుకున్నాం. బట్ రిమైనింగ్ దట్ సైడ్ ఒక 60% ఏ జాబ్స్ గురించి వెతకకుండా ఆల్రెడీ డిపెండ్ అయ్యి సో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సెకండరీ మ్యాటర్కి వద్దాం, వెదర్ ఇట్ ఈస్ ఆ లెవెల్కి, అంతటి ఇన్కమ్ సోర్స్కి మనకు పనికి వస్తున్నా లేదని సెకండ్ లెవెల్ మాట్లాడదాం. వెన్ వి కంపేర్ టు ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సెకండ్ అది ఇన్కమింగ్ సోర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఛాన్సెస్లో బయట కంట్రీస్లలో ఎక్కడా కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లేదా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ వాళ్ళ కంట్రీస్లో దొరకదు. సే ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే యూరోపియన్ కంట్రీస్ ఆర్ అరేబియన్ కంట్రీస్ ఆర్ యుఎస్ఏ, వాళ్ళు కంప్లీట్గా ఆల్మోస్ట్ 70 to 80% అదర్ కంట్రీస్ పైన డిపెండ్ అవుతారు. అందులో కనుక తీసుకుంటే ట్రోపికల్ కంట్రీ నుండి వచ్చేటటువంటి ఫ్రూట్స్కి ట్రోపికల్ కంట్రీస్ లైక్ ఇండియా లేదా లాటిన్ అమెరికాలో చీలే, బెల్జియం లాంటి కంట్రీస్కి, ఆ కంట్రీస్ నుండి వచ్చినటువంటి ఫ్రూట్స్కి డబుల్ ద ప్రైస్ ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సినటువంటి సోర్సెస్ని, వాళ్ళకి కావాల్సినటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని, వాళ్ళ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని అన్నింటినీ కూడా వాళ్ళు ఇంకో కంట్రీస్ పైన, మిగతా కంట్రీస్ పైన డిపెండ్ అవుతున్నారు. దానికి మీరు కనుక ఈ అగ్రికల్చర్ సెక్టార్కి మీ ఎడ్యుకేషన్ని, మీ టెక్నాలజీని, మీ నాలెడ్జ్ని ఇందులో కనుక తీసుకొస్తే, దానికి మనం టెక్నాలజీని కనుక యాడ్ చేస్తే, దీన్ని బేస్ చేసుకుని ప్రొడక్షన్ తీసుకుంటే మనకున్న సోర్స్ ద్వారా బయట కంట్రీస్కి, ఎన్నో కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వాళ్లకు ఇలాంటి కంట్రీస్ నుండి తప్ప మిగతా కంట్రీస్ నుండి తీసుకునే ఛాన్సెస్ లేదు. వాళ్ళ కంట్రీలో ప్రొడక్షన్ తీయరాదు. ఎందుకు అంటే ఓన్లీ ఇండియా లాంటి కంట్రీస్లో మాత్రమే సమపాలలో ఉంటుంది ల్యాండ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. అదే అరేబియన్ కంట్రీస్ కనుక తీసుకోండి, ఎక్కువగా ఇసుక దిబ్బలు ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, మొరంగడ్డలు ఉంటూ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటూ ఉంటాయి. సో మనకున్నటువంటి మెయిన్ అసెట్ ఈ కంట్రీలో, లేదా మనల్ని ఇంతకుముందు గుర్తించిందంతా కూడా
దీన్ని ఈ పరంగానే గుర్తించారు. ఏంటి? సో ఇండియా ఈజ్ రిచ్ కంట్రీ, ఒకప్పుడు చాలా అద్భుతంగా వెలిగిపోయిన కంట్రీ అని అనేవారు. ఇంకో యాంగిల్ ఏది కాదండి, వీళ్లకు వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్గా నిలబడ్డారు. వాళ్ళకు కావాల్సినటువంటి సామాన్లని లేదా ఫుడ్ మెటీరియల్ని లేదా సరుకుల్ని యాక్సెసరీస్ని వాళ్ళే సొంతంగా ఇక్కడ పండించుకునే వాళ్ళు, ఇక్కడ తయారు చేసుకునే వాళ్ళు. ఒక విలేజ్ కనుకుంటే ఆల్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉంటారు, సపోర్టింగ్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేబర్స్ ఉంటారు. సో ఇలా ఒక విలేజ్ ఇట్ సెల్ఫ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఉంటుంది. సో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మనం ప్రొడక్షన్ సైడ్ వెళ్ళడానికి. థర్డ్ ఆపర్చునిటీ, ఇందులో ఒక బెంగళూరు నుండి మన హైదరాబాద్ వస్తూ ఉంటే హైవేలో మాధ్య ఎంటర్ప్రైన్షిప్ అని చెప్పేసి ఒక ఆర్గానిక్ స్టోర్ ఎస్టాబ్లిష్ అయింది. తను జస్ట్ ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ను అమ్ముతూ ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేసే ఒక ఎంటర్ప్రైన్షిప్ లాగా, ఒక సంస్థ లాగా, ఒక ఇండస్ట్రీ లాగా డెవలప్ చేశాడు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని కాకుండా మీరు కనుక మన నాలెడ్జ్ కనుక చూడ్చి కాస్త దాన్ని కరెక్ట్ కనుక మార్కెటింగ్ చేయగలిగితే అంతకు మించిన ఆపర్చునిటీస్ ఫార్మింగ్ నుండి తీసుకురావచ్చు. సే ఎగ్జాంపుల్, మీ దానిలో ఎంతమంది ఐటీ పిల్లలు ఉన్నారు, రైట్? సో మనం ఏం కనిపెడుతున్నాం ఆల్ ద టైమ్స్? సేమ్ యాప్స్, ఏది షాపింగ్ యాప్సా లేకపోతే సంథింగ్ ఎల్స్, ఎప్పుడు రిపీటెడ్ అవుతూ ఉంటాయి. ఒకరికి మించి ఇంకొకటి కనిపెడుతూ ఉంటాం తప్ప కొత్తదంటే ఏమీ ఉండదు. వెరాజ్ ఫార్మింగ్ రిలేటెడ్ వ్యవసాయ ఆధారితటువంటి ఎక్విప్మెంట్స్ లేదా యాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అటు సైడ్ కనుక యువత అటెన్షన్ పెడితే ఎన్నో ఆప్షన్స్, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ బ్రాండెడ్ మీరు కనుక ఒక కంపెనీ కనుక స్థాపించి ఫార్మర్ రిలేటెడ్ ఆర్ మార్కెటింగ్ రిలేటెడ్ కనుక చేయగలిగితే ఎక్సలెంట్గా మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మూడవది, ఈ ఫీల్డ్ మనం ఎంచుకున్నది మీకు ఎకనామిక్ సోర్స్, హెల్త్ రిలేటెడ్గా పనిచేస్తుంది. ఆ జాబ్లో ఉంటూ మీ ఓన్ ప్రాస్పెరిటీకి మీరు పనిచేస్తూ ఉంటారు, ఎకనామిక్ సోర్స్గా పనిచేస్తూ ఉంటుంది, డబ్బు సంపాదించుకున్నట్టుగా. ఫోర్త్ది, ఇందులో యాజ్ పర్ ఫిక్వోక ఏమంటారంటే మనిషి వ్యవసాయం చేస్తున్నవాడు మాత్రమే అన్ని రంగాలలో తను పూర్తిగా ఎవాల్యుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్, మనం డాక్టర్ని తీసుకోండి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోండి, ఒక ఫార్మర్ తీసుకోండి. వీళ్ళ ముగ్గురిలో ఎవరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు? ఒక ఫార్మర్ కాన్ఫిడెంట్ ఉంటాడు. వై? బికాస్ హీఈస్ కంప్లీట్లీ పర్మనెంట్లీ ఎంప్లాయిడ్, ఫుల్లీ సెక్యూర్డ్ జాబ్. సెకండ్ది, తను ఆ ప్రకృతిని చెట్టు పుడుతున్నప్పుడు, అంతరిస్తున్నప్పుడు లేదా డెవలప్ చేస్తున్నప్పుడు దాని ప్రతి దశలో తను చూస్తూ ఉంటాడు. కాబట్టి ఒక డాక్టర్ కదా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎవాల్యుయేషన్ ఉంటూ ఉంటుందో అలాగే ఒక ఫార్మర్కి అంతటి మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. కాబట్టి వ్యవసాయం అనేది, ఒక రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే పూర్తి పరిపక్వత చెందుతాడు అనేది ఉద్దేశం. నాలుగోది, సో మీకు తెలుసు వ్యవసాయంలో చాలా వెనుకబడిపోయింది. అటు సైడ్ ఎవరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది చేయకుండా ఉన్నారు, రైట్? సో సేమ్ ఉన్నటువంటి బిజినెస్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎరాక్ కనుక మనం పోకుండా మనం కనుక ఇటు సైడ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎవరు లేరు కాబట్టి మనం అటు సైడ్ కనుక డైవర్ట్ చేస్తే మీరే ఫస్ట్ అవుతారు. ఆ తర్వాత ఏదైతే బ్యాక్ అవుతూ ఉన్నటువంటి రంగంను మనం ముందుకు తీసుకురావచ్చు. అలా నేను చేసినటువంటి ప్రయత్నంలో పోలియోస్ ఫార్మర్గా సో చాలా సక్సెస్ఫుల్గా దాన్ని లీడ్ చేసాం. ఇంక్లూడింగ్ మనము ఇండియా, హైదరాబాద్ టు ఢిల్లీ వరకు వాటిని ఎక్స్పోర్ట్ చేసాం. సో నెక్స్ట్ ఆర్గానిక్ స్టోర్స్ ఓపెన్ చేస్తూ ఈ సిద్దిపేట అంతా, తెలంగాణ అంతా కూడా 4-5 అక్కల్లో వీటిని మార్కెటింగ్ పెట్టడం స్టార్ట్ అయింది. సో ఇలా మనం దాన్ని ఎంటర్ప్రైన్షిప్ లాగా, ఒక ఇండస్ట్రీ లాగా, ఇన్కమ్ సోర్స్ లాగా, యాజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లాగా, సో వివిధ రంగాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో మీరందరూ కూడా వీటి వైపు కాస్త డైవర్ట్ అవుతూ వాటిని గురించి ఆలోచిస్తూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sir. Can I have, the JCI Secunderabad Walkertown and building blocks to come on to the stage? And before felicitating our dear friend, do you have any questions to ask? If you have got any questions to ask, Vanga Rajendra Prasad garu. అవును,
యా, సబ్సిడీ తీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి అండి. ఉన్నాయి కాబట్టి వాడుకుంటాం. అఫ్ కోర్స్ సబ్సిడీ 100% సబ్సిడీ అని అన్నప్పుడు లేదా 70% సబ్సిడీ అన్నప్పుడు ఆల్మోస్ట్ మీరు 30 to 40% మాత్రమే సబ్సిడీ వస్తుంది. మిగతా అంతా బ్రోకరేజ్లో అక్కడిక్కడ వెళ్తూ ఉంటుంది. అది రియలిస్టిక్గా ఉండదు ప్రాక్టికల్గా. మీకు తెలుసు ప్రతి రంగంలో కూడా అలాగే ఉంటుంది. థర్డ్ది, సబ్సిడీ లేకుండా ఆల్టర్నేటివ్ వేస్ మనం చూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు పోలియోస్ ఉంది. పోలియోస్లో ఐరన్ రాడ్స్ తోటి మనం పోలియో చేసి క్రాప్స్ తీయొచ్చు. లేదా న్యాచురల్గా మనం ఫైలర్ మోడల్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది సుభాష్ పాలేకర్ది. సో దాన్ని చేసి విత్ ప్లాంట్స్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ బిల్డ్ ద స్ట్రక్చర్ అండ్ మన స్ట్రక్చర్ నుండి అంటే ఆ మొక్కల నుండి క్రాప్స్ తీసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ రిమైనింగ్ ఏదైతే పాలియోస్లో క్రాప్స్ పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. సో బోత్ ద వేస్, ఆల్ ద వేస్ మనం బ్రీడర్స్ తీసుకోవచ్చు. రైట్. యా, డిపార్ట్మెంట్ తరపు నుండి చాలా ట్రైనింగ్స్ అంటే అంత పెద్దగా ఉండదు. బట్ హెచ్డిసి అని పూణేలో ఉంటుంది, హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ అని. సో వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇంగ్లీష్లో ఉంటుంది, రిమైనింగ్ మరాఠీ, తెలుగు, హిందీలో ఉంటుంది. ఇట్స్ లైక్ ఫార్మాలిటీస్. సి ఎగ్జాంపుల్ ఫైనల్గా దీని వెనకాలంతా కూడా ఎంఎన్సీస్ ఉంటాయి. ఇది కాన్సెప్ట్స్ అంటే కూడా ఏంటి, మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క కాన్సెప్ట్స్. వాళ్ళు ఫస్ట్ స్కీమ్స్ ఆర్ ఫార్ములాస్ డిజైన్ చేస్తారు. అందులో నుండి యూనివర్సిటీస్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. యూనివర్సిటీస్ సైంటిస్టులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెడ్స్కి ద్వారా మార్కెటింగ్ చేస్తుంటాయి. సో ఈ ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ అంటే వాళ్ళే మెయిన్గా ఎక్కువ లీడ్ చేస్తుంటారు కాబట్టి 50% ఛాన్స్ ఉంటుంది. మిగతా 50% వాళ్ళ బిజినెస్కే హెల్ప్ అవుతుంది. రైట్. సో నేను అదే అంటున్నాను సార్, ఎందుకంటే ఇంత యూత్ సో సేమ్ ఐటీ సైడ్ వెళ్ళడం కానీ లేకపోతే ఫార్మాస్యూటికల్ సైడ్ వెళ్ళడం కానీ కాకుండా ఏ రంగం అయితే వెనుకబడి ఉందో, ఏ రంగంలో అయితే మీలాంటి ఎడ్యుకేటెడ్స్ ఒక టాలెంటెడ్ ఒక స్కిల్ పైన అవగాహన ఉన్న వాళ్ళు అతను లేరో, మీరు ఒక్కరు వెళ్ళినా అక్కడ ఇట్స్ లైక్ యూ గెట్ రికగ్నేషన్. సో మీరు 100లో ఒకరు ఉంటారు ఇక్కడ. సో మీకు రికగ్నేషన్ చాలా తక్కువ ఉంటుంది. మోటివేషన్ ఎంత ఉంటుంది సార్? ఇక్కడ ఎంత పెద్ద మేధావులు కొన్ని ఏళ్ళ నుండి కష్టపడ్డ వాళ్ళు మాట్లాడుతుంటే కూడా తక్కువ మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు మీ విలేజ్కి వెళ్ళి లేకపోతే మీ ఏరియాలోకి వెళ్ళి ఒక టెక్నాలజీని యాడ్ చేస్తూ వాళ్ళకి సంథింగ్ నేర్పుతూ మీరు నేర్చుకుంటూ ఒక ఫార్మింగ్ చేస్తారనుకోండి, సో అండ్ సో పర్సన్ వచ్చాడు చాలా గ్రేట్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఆ తర్వాత అది మీకు సో చూడండి, లైఫ్లో మనం ఎర్నింగ్స్ ఇంపార్టెంటే అయినా ఎర్నింగ్స్తో పాటుగా మనకెంత రికగ్నేషన్ వస్తుంది, మనం ఎంత సాటిస్ఫైడ్ ఉన్నాం, ఇది వెదర్ మనం చూస్తుంది ఆత్మసంతృప్తికి చేస్తున్నామా లేదా, సంపాదన ముఖ్యమే అయినా ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సార్ చెప్పండి సార్. ఒక విత్తనము మొలకెత్తడానికి చెట్టు అయి మళ్ళీ విత్తనం మొలిచి మళ్ళీ చెట్టు అవుతుంది. కానీ ఈ రోజులో ఒక విత్తనం మొలిచిన తర్వాత ఆ విత్తనం మొలవకుండా మళ్ళీ కొనుక్కు రావాల్సి వస్తుంది. అదొక పాయింట్. ఈ హైబ్రిడ్ కాకుండా మన లోకల్ విత్తనాన్ని వాడాలి. మన లోకల్ని చేయడానికి పాలి హౌస్ కాకుండా విత్తన అభివృద్ధిలో మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? రైట్. సో ఫస్ట్ బేసిక్గా పాలియోస్ నుండి స్టార్ట్ చేసిన మనం పెట్టుకునే అన్ని కూడా దాదాపు 10 types ఆఫ్ ఫ్రూట్స్ ఆల్ ఆర్ ఇండియన్ బ్రీడ్స్. 10 types ఆఫ్ ఫ్రూట్స్ ఆల్ ఆర్ ఇండియన్ బ్రీడ్స్, ఇండియన్ ఒరిజిన్స్. ఎక్కడ మన హైబ్రిడ్స్ వాడలేదు. సో బీజ్ బచావ్ ఆందోళన అని చెప్పేసి ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనమంతా కూడా తింటున్న అన్ని కూడా ఐదర్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్ టిష్యూ కల్చర్డ్ ఆర్ హైబ్రిడ్స్. సో బ్రీడింగ్ ప్లాంట్ టు ప్లాంట్ బ్రీడింగ్ జరిగితే పర్లేదు, బట్ ప్లాంట్ టు ఎనిమల్స్ బ్రీడింగ్ జరిగింది కాబట్టి ఎక్కువ హార్మ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒరిజిన్ బ్రీడ్ సైడ్ వెళ్ళాల్సింది. అలాంటి ఆందోళన స్టార్ట్ అయింది, చాలా మంది చేస్తున్నారు. నేను నా వద్ద దాపు ఎన్నో రకాల ఫ్రూట్స్ని నేను కాపాడాను. వెజిటబుల్స్కి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే వెజిటబుల్స్లో కంప్లీట్గా GMO అయిపోయింది. రైట్. సో డ్రిప్ సిస్టమ్ అంతా, ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఉద్యానవన శాఖ. మీ జిల్లా AD వద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫెన్సింగ్ సంబంధించింది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీరు 10 acres వెళ్తున్నారు అనుకోండి, లార్జ్ స్కేల్లో లేదా 100 acres వెళ్తున్నారు అనుకోండి, NHB అని ఉంటుంది, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్. సో వాళ్ళు 50% విత్ డాక్యుమెంటేషన్ అన్ని చూసుకొని మీకు బిజినెస్ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకొని వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. థర్డ్ పాయింట్కి ఆపిల్ బేర్ లాంటి దానికి సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కొన్ని లిమిటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ ప్రైవేట్ నర్సరీస్ ఉన్నాయి. మహబూబ్ నర్సరీ కృష్ణారెడ్డి అని ఉన్నాడు, తను ఆపిల్ బేర్ ప్లాంట్స్ని సప్లై చేస్తాడు. హార్టికల్చర్ బోర్డులో దొరుకుతాయి. క్వశ్చన్ అడగండి, పర్సనల్ క్వశ్చన్ తర్వాత. Great. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. May I invite the JCI Secunderabad Walkathon and Building Blocks groups to please come onto the stage and felicitate our dear farmer వెరీ హ్యాపీ అండి. Samaya Reddy garu. చాలా సంతోషం అండి, చాలా అద్భుతంగా చెప్పారు, బాగా చెప్పారు.
ఇవన్నీ వింటుంటే నాన్న కూడా రైతు కావాలనిపిస్తుంది. గైస్ మళ్ళీ మళ్ళీ అడిగించుకోవద్దు, యూ హ్యావ్ టు క్లాప్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ డూ దాట్. రైట్ బాస్. అండ్ ఇట్ రామ ఎల్లారెడ్డి, ఫోన్ నెంబర్ 9959 742 741 9959 742 741. మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్